హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము యూఎస్బి కేబుల్స్ మార్కింగ్స్ మరియు జెన్యూన్ కేబుల్సా కాదా ఎలా గుర్తించాలి ఆ టాపిక్ గురించి నేర్చుకుంటాము. ఓకే, యూఎస్బి 2.0 ఆర్ యూఎస్బి 3.2, యూఎస్బి 4, థండర్ బోల్ట్ వంటి వర్డ్స్ నీట్గా ప్రింట్ అయి ఉన్నాయా లేదా, క్వాలిటీ ప్రింటింగ్ ఉన్నాయా లేదా, ఉంటేనే మనకి కేబుల్ యొక్క క్యాపబిలిటీస్ తెలియజేస్తాయి. నెక్స్ట్ పాయింట్, పవర్ రేటింగ్ 60 వాట్ అని నీట్గా ప్రింటింగ్ చేస్తున్నారా, 100 వాట్, 240 వాట్ ఉన్నాయా లేదా, అట్నే యాంపియర్ రేటింగ్ 5 amps క్వాలిటీగా ప్రింటింగ్ చేస్తున్నాడా, ఆ కేబుల్ ఎంత పవర్తో ఛార్జింగు మళ్ళీ డేటాను ట్రాన్స్ఫర్ చేయగలదు తెలియజేస్తాయి. అవన్నీ నీట్గా ఉండాలి. నెక్స్ట్, డేటా స్పీడు మెన్షన్ చేసి ఉండాలి. 20 GBps లేదా 40 GBps వంటి స్పీడ్ మార్కింగ్ ఉంటే అది ఒరిజినల్ కేబుల్ అని వాడు చెప్తే నమ్మకూడదు. నెక్స్ట్, నమ్మకమైన కంపెనీలైన యాంకర్ కానీ, యూగ్రీన్ కానీ, శాంసంగ్ కానీ, యాపిల్ కానీ, ఏ కంపెనీలైనా వాడి కేబుల్ మీద ప్రింటింగ్ చేస్తాడు. ప్రింటింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కేబుల్ పై లెటర్స్ క్వాలిటీగా ప్రింట్ అయి ఉంటేనే అది ఒరిజినల్ అని, లేదంటే డూప్లికేట్ అని అర్థమవుతుంది. చాలా చీప్ రేటు, చాలా చౌకగా ఉంటే వీ షుడ్ నాట్ బై ఇట్. ఎలాంటి మార్కింగ్ లేని కేబుల్ని మనం కొనకూడదు. ఓకే, గుర్తుంచుకోవాల్సిన సులభమైన మాటలు: మార్కింగ్స్ ఉంటే కొన